హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఒక చిన్న వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు వీక్ ఒకసారైనా ఇలా చేసుకుంటే ఫేస్ మంచిగా గ్లోయింగ్గా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా బాగుంటుంది. ఇంకా నేను 2 days నుంచి మొత్తం జర్నీ చేస్తున్నా కాబట్టి ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఇంకా సరే అని చెప్పి స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ని, దెన్ ఎక్స్ఫోలియేటింగ్ ఆర్ స్క్రబ్బింగ్ ఏదన్నా ఒకటి మంచిగా చేసుకోవాలి. నేనైతే ఎక్స్ఫోలియేటింగ్ చేసుకుంటున్నాను. కాఫీ విత్ కర్డ్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ రెండు మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకొని ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక మంచిగా ఒక 15 minutes దాకా అలానే ఉంచుకోవాలి. దాన్ని మంచిగా రబ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఫేస్ వాష్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ దాంట్లోకి ఏం యూస్ చేశానంటే శనగపిండి, బేసిన్ పౌడర్ అంటారు, శనగపిండి అండ్ అలాగే ఒక స్పూన్ కర్డ్ అండ్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇంకా ఆప్షనల్ హనీ ఏమన్నా యూస్ చేయొచ్చు మీకు స్కిన్కి సెట్ అవుతుంది అంటే. ఇంకా అలా ఫేస్ ప్యాక్ వేసుకొని కొంచెంసేపు ఉంచుకున్నాక ఒక 15 to 20 minutes మంచిగా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాకే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది స్కిన్ మీద సెటిల్డ్గా సెట్ అయి ఉంటుంది కాబట్టి. సో అలా డ్రై అయ్యాక 15 minutes దాకా ఉంచుకొని అది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ రబ్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టాంట్గా మనం గ్లో అనేది చూస్తాము, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఫేస్ ప్యాక్లో చాలా అడిషనల్వి యూస్ చేసుకోవచ్చు, హనీ, రైస్ ఫ్లోర్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ బేసిన్ పౌడర్ అండ్ కర్డ్ అండ్ కోకోనట్ ఆయిల్ వరకే యూస్ చేస్తున్నాను. చాలా జెంటిల్గా రబ్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం హార్ష్గా ఉంటుంది కాబట్టి పౌడరు కొంచెం జెంటిల్గా రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే అంతే. వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. ఇట్లు శ్రీ రిషిత సైనింగ్ ఆఫ్. బాయ్.